అందరికీ నమస్కారం. ఈ రోజులలో చాలా వరకు అనేది లవ్ చేసుకొని చాలామంది విడిపోతున్నారు. అది దేనివల్ల అంటే 80% విడిపోతారు. అట్లా దేనివల్ల అంటే ఇప్పుడు అది వచ్చేసి పెద్దల ఇది చేసినట్టే ముహూర్తాలు పెట్టుకొని ఫలానా మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకొని పంతులు గారితో ఉండేటికైతే అవి అనేది నిలబడిపోతాయి. అది కొన్ని నిలబడిపోతాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి లవ్ చేసుకొని ముహూర్తం లేకోకుండా జాతకం లేకోకుండా చాలా మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెళ్లి చేసుకొని కూడా 80% విడిపోయే వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళని కొన్ని పూజలు చేసుకొని శాంతి పూజలు చేసుకొని దానివల్ల ఇద్దరు కలగట్టేట్టుగా కొన్ని వశీకరణాలు, స్త్రీ వశీకరణ, వశీకరణ, ఈ దీంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. లగ్న దోషం అనేది పెద్ద దోషం. అది లగ్న దోషాలు ఖచ్చితంగా వీళ్ళు టైం కాని టైంలో ఒకవేళ చేసుకునేట్టుకైతే ఈ లగ్న దోషాలు కొన్ని దోషాలు అనేది వాళ్ళతోటి ఎమ్మడి పడుతూనే ఉంటాయి. కానీ లేడీస్ మీద ఉండేవి కావు. ఇటు మగ పిల్లగాడి మీద ఉండొచ్చు, ఆడపిల్ల మీద ఉండొచ్చు. ఇట్లున్న దోషాలు ఉంటే కొన్ని 80% వీళ్ళు అనేది విడిపోతూనే ఉంటారు. కొన్ని దోషాలు వాళ్ళ కాదు, కొన్ని దోషాలు అడ్డుపడి వీళ్ళు 80% వరకు విడిపోతూనే ఉంటారు, కలుసుతూ ఉంటారు. దీంట్లో కూడా కోర్టు కేసులు కూడా అయితే కోర్టు కేసులు అది రాదు పోదు ఉన్న కొన్ని కారణాల వల్ల, కొన్ని దోషాల వల్ల ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. దానివల్ల ఇసుంటూ ఉన్న వారికి నాకు ఒకసారి ఫోన్ చేయండి, కింద నెంబర్ పెడతాను, ఒకసారి ఫోన్ చేయండి. కొన్ని జాతకాలు లేకుంటున్నాయి, జాతకాలు కలవకుంటున్నాయి, ఒక్కొక్క జాతకాలు చూడకోకుండా కొన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఆ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి కొన్ని బంధాలు అనేది అది విడిపోతూనే ఉంటాయి. అది ఉన్నవారికైనా అట్లా విడిపోయినట్టుగా ఉండేటికైతే మీరు ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే కింద నెంబర్ ఉంటుంది. ఆ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మీ సమస్య ఏంటా, ఎందుకు విడిపోయారా, ఎందుకు ఉన్నారా, మంచిగా ఉంటాం, మిమ్మల్ని కలకట్టేది ఒక బాధ్యతగా కొన్ని పూజలు అనేది నీ చేసి మిమ్మల్ని కలకట్టగలను.